సో షుగర్స్ వచ్చిందంటే షుగర్స్కి తగినట్టు మాత్రలు తీసుకోవాలి, దాన్ని బ్యాలెన్స్డ్గా పెట్టుకోవాలి. మీరు బ్యాలెన్స్డ్గా ఉంటే బేబీకి ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. కానీ బేబీని షెడ్యూల్గా చూసుకోవాలి. ఒక్కొక్క స్కాన్ చేసుకొని బేబీ మంచిగానే పెరుగుతున్నారా, మనం అసంప్షన్లో వెళ్ళకుండా బేబీని చెక్ చేసుకోవడం ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ గర్భం ధరించిన టైంలో వచ్చినప్పుడు ఇవన్నీ చేస్తారు మీరు, ఈ కేర్ తీసుకోవాలి. అసలు మీ దగ్గరికి వచ్చేటప్పుడే ఆల్రెడీ వాళ్ళకి హైపర్ టెన్షను, డయాబెటికో, హెచ్ఐవినో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళని ఎలా ట్రీట్ చేస్తారు, దాన్ని ఎలా మేనేజ్ చేస్తారు? సో అన్ని వేరు వేరు ఏరియాల్లో ఇప్పుడు హైపర్ టెన్షన్, డయాబెటీస్ అనుకోండి, మాత్రలు ఉన్నారు. సో వీ హ్యావ్ అ మెడికేషన్స్ ఫర్ దట్. ఆ మెడికేషన్స్ ఇస్తే మదర్కి కంట్రోల్గా ఉంటే మోస్ట్లీ బేబీ ఆల్సో విల్ హ్యావ్ అ హెల్దీ ఫీటల్ హెల్త్. సో హెచ్ఐవి అలాగే మీరు అడిగినట్టు హెచ్ఐవి మదర్ ఉన్నారనుకోండి, వాళ్ళది CD4 కౌంట్స్ అంటాము. సో అది నార్మల్ రేంజ్లో ఉంది అనుకోండి, బేబీకి డెలివరీ టైంలో కానీ లైక్ బేబీ కడుపులో ఉండేటప్పుడు ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా చాలా తక్కువ ఉంటుంది. దానికి ఒక ప్రికాషన్స్ తీసుకుంటాం అనమాట. అది వెల్ ఇన్ఫార్మ్డ్గా ప్రయర్గా మనం పేషెంట్స్కి చెప్పేస్తాం. సో ఇలా హెచ్ఐవి మీకు పాజిటివ్ ఉంటే బేబీకి ఎలా అఫెక్ట్ అవుతుంది, ఏ పాయింట్ ఆఫ్ టైంలో అఫెక్ట్ అవుతుంది, సో మీరు ఏం ప్రికాషన్స్ తీసుకుంటాము అని. సో ఇదే డయాబెటీస్ అండ్ షుగర్స్ అనుకోండి, హైపర్ టెన్షన్ అనుకోండి, మనం మాత్రలు ఇస్తాము. సో వాళ్ళకి తగ్గిందంటే ఓకే, తగ్గకుండా ఇంక్రీజ్ అవుతూనే ఉంటుంది అనుకోండి, మనం అప్పుడే ప్లాన్ చేసుకోవచ్చు ఏ పాయింట్ ఆఫ్ టైంలో వాళ్ళకి డెలివరీ అనేది ఇంపార్టెంట్. బేబీకి అఫెక్ట్ అయ్యేది స్టార్ట్ అయిపోయింది అనుకోండి, వీ హ్యావ్ టు సీ ఎవ్రీ డే ఆర్ ఎవ్రీ అదర్ డే టు సీ బేబీ హెల్త్ అఫెక్ట్ అవ్వకుండా ఉండే వరకు ప్రెగ్నెన్సీని కంటిన్యూ చేయొచ్చు 9 months వరకు. బేబీకి అఫెక్ట్ అవ్వడం మొదలు పెట్టింది అనుకోండి, తొందరగా డెలివర్ చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది.